ప్రభు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. సహోదరులారా, అపోస్తలుడైన పౌలు గలతీయులో ఉన్న క్రీస్తు సంఘములకు లేఖ రాస్తున్నాడు. ఏమని అంటే, దేవుని సంకల్పం ప్రకారము క్రీస్తు మనలను ఈ లోకము కోరికలు, ఉద్దేశాలు, పనులు అనుసరించే మాదిరులు అన్నిటి నుండి విడిపించడానికి, మన పాపాలను తీసివేయడానికి, మనల్ని శిక్ష నుండి తప్పించడానికి క్రీస్తు తనను తాను అప్పగించుకున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు మన కోసం చనిపోయారని పౌలు తెలియపరుస్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనము మనము పరిశీలించినట్లయితే, మనము పాపాల విషయంలో చనిపోయి నీతి న్యాయాల కోసం బ్రతకాలని ఆయన తానే తన శరీరంలో మన పాపాలు మ్రాను మీద భరించాడు. ఆయన పొందిన దెబ్బల మూలంగా మీకు ఆరోగ్యం కలిగింది. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.